హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, అది స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవ్రీ ట్రేడ్ వెనకాల ఉన్న అనాలిసిస్ కన్ఫర్మేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు USD MXN OTC కరెన్సీ పేరులో. సో ఓవరాల్గా మార్కెట్ స్ట్రక్చర్ చూడండి. సో చెప్తాను కదా, స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు జనరల్గా డౌట్స్ అడుగుతున్నారు ఇండికేటర్స్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అని కాకుండా మీరు రియాలిటీ ఆఫ్ ప్రొజెక్షన్ మీద ఫోకస్ చేయండి. అదే మనకు క్యాన్సిక్ సైకాలజీ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో మీకు స్ట్రక్చర్లో ఏంటంటే మార్కెట్ యొక్క ప్రైజ్ యాక్షన్ ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే మార్కెట్ యొక్క టార్గెట్స్ కానివ్వండి, మార్కెట్ రివర్సల్స్, మార్కెట్ ఎప్పుడు కంటిన్యూ చేస్తుంది అనేది. సో ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీలో ఎవ్రీ క్యాండిల్స్లో మనకి ఒక కైండ్ ఆఫ్ రీడింగ్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క క్యాండిల్ మనకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టోరీ అనేది మనకి చెప్తుంది. సో అది మనకు యాక్యుర్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ ఏదైతే లెవెల్ కానీ జోన్ కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే మీరు కంప్లీట్గా మీరు చూసుకుంటే ఒక లెవెల్ దగ్గర మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ అనేది తర్వాత కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక అది స్ట్రక్చర్లో ఎక్కడ అప్పేర్ అవుతుంది, ఎక్కడ మనకి అది రివర్సల్ సైన్ ఇస్తుంది, అదే బులిష్ ఎంగల్ఫింగ్. అదే బులిష్ ఎంగల్ఫింగ్ ఇంకొక ఏరియాలో ఫామ్ అయితే ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది అని చెప్పేసి మనకి స్ట్రక్చర్ వైజ్గా తెలుస్తుంది అనమాట. అంటే క్యాన్సిక్స్ సైకాలజీని అలాగే స్ట్రక్చర్ని, అంటే క్యాన్సిక్స్ ఇండికేషన్ చేసే ఈ ప్రైజ్ యాక్షన్ని అలాగే స్ట్రక్చర్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తూ మనం కంబైన్ చేయాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఇండికేటర్స్ అని చెప్పేసి, ఇండికేటర్స్ అనేది కంప్లీట్గా మార్కెట్ని ఫాలో అవ్వవు కంప్లీట్గా. ఎందుకంటే ఇండికేటర్ అనేది ఒక కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ ఫేక్ సిగ్నల్ ఇస్తుంది అన్నమాట మార్కెట్లో. సో మార్కెట్ ఒకవైపు వెళ్తే అంటే మార్కెట్ యొక్క మూమెంటం తర్వాతే మీకు ఇండికేటర్ కూడా ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తుంది. సో అంతేకాని మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు అన్నమాట. సో మీరు అందుకోసమే ఏదైతే మార్కెట్ ఫాలో అవుతుందో ప్రైజ్ యాక్షన్, సో ఆ ప్రైజ్ యాక్షన్ని మీరు ఫోకస్ చేయండి, నేర్చుకోండి. సో డెఫినెట్లీగా ఒక రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ వైపు మీ యొక్క లెర్నింగ్ ఫోకస్ అనేది ఉండాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ USD IDR OTC ఒక కంప్లీట్ ఒక డౌన్ స్ట్రక్చర్ తర్వాత ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వస్తుంది. రీట్రేస్ అవుతున్నారు అంటే ఇక్కడ మనకి ఈ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ వాళ్ళ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ అనేది సెల్లర్స్లో ఒక పవర్ అనేది ఉంటే. బట్ ఇక్కడ సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు, తర్వాత బయర్స్ కంటిన్యూ చేస్తున్నారు అంటే మనకి ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది మార్కెట్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ స్టోరీని రీడ్ చేసినట్టయితే, అంటే స్ట్రక్చర్తో పాటు ఈ క్యాండిల్ యొక్క స్టోరీని మీరు రీడ్ చేసినట్టయితే డెఫినెట్లీగా మీరు ఈ యొక్క రివర్సల్స్ని ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ రివర్సల్ని ఫైండ్ చేయొచ్చు. సో మార్కెట్ యొక్క టార్గెట్స్ని మీకు తెలిస్తే మార్కెట్ యొక్క ప్రాపర్ ఎనాలిసిస్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు అంటే సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా కూడా మార్కెట్లో బయ్యర్సే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ ఇస్తూ వాళ్ళు కంటిన్యూషన్ ఇండికేషన్ చేస్తున్నారు. వాళ్ళు రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది మార్కెట్లో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర కూడా వాళ్ళు వీక్నెస్ షో చేసినా కూడా మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు. అంటే బయ్యర్స్ యొక్క ఇండికేషన్ అనేది ఉంది మార్కెట్లో. సో బయ్యర్సే అక్కడ క్లియర్ కట్గా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మనకి ఒక సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్ట్రక్చర్లో కూడా మనకు ప్రీవియస్గానే చూడొచ్చు ఒక రివర్సల్ సైన్ అనేది మనకి ఇండికేషన్ చేసింది మార్కెట్. సో అందుకోసమే ఇక్కడ ప్రజెంట్ నేను ఒక 3 ట్రేడ్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ట్రేడ్స్ అనాలిసిస్ చేసేటప్పుడు స్ట్రక్చర్ వైజ్గా సైకాలజీ వైజ్గా ఏదైతే క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ అనేది మనం డైరెక్ట్ గుడ్డిగా మనం ట్రేడ్ చేస్తే అది ప్రిడిక్షన్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు అనాలిసిస్ చేస్తారో అది కైండ్ ఆఫ్ అంటే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా మీరు రీడ్ చేసినప్పుడు అది ఒక క్లియర్ కట్ అనాలిసిస్ అవుతుంది. సో నేను ఇన్ని కన్ఫర్మేషన్ చూసుకున్నాను అనమాట. సో ఇండికేటర్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇండికేటర్ మార్కెట్ ఎటువైపు అంటే ఇక్కడ మీకు ప్రజెంట్ కరెంట్లీ ఇక్కడ ఉన్న క్యానస్టిక్ ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అయితే
ఆ ఇండికేటర్ కూడా అటువైపు మూవ్ అవుతుంది. ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్కి క్యాండిల్ స్టిక్ మూవ్ అయితే ఇండికేటర్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్కి మీకు ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. సో మీరు కావాలంటే మీరు ప్రాక్టికల్గా చార్ట్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక హ్యామర్ అనేది మంచి కంటిన్యూషన్ సైన్. మనకు ప్రీవియస్గా కూడా సెల్లర్స్లో ఒక వీక్నెస్ షో చేసిన తర్వాత మనకి స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వస్తూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు బయ్యర్స్. సో ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మార్కెట్ యొక్క ఎక్స్ట్రీమ్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది ఎప్పుడు కానీ. ఎక్స్ట్రీమ్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనకి ఇక్కడే రివర్సల్ సైన్ లేకపోతే కంటిన్యూషన్ సైన్ అనేది మార్కెట్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఎనాలిసిస్ చేయగలగాలి, ఆ యొక్క రివర్సల్ని కంటిన్యూషన్ సైన్ని మీరు రీచ్ చేయగలగాలన్నమాట. సో ప్రైజ్ యాక్షన్లో ప్రాపర్ కన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. సో మార్కెట్, ఎందుకంటే మార్కెట్ ప్రైజ్ యాక్షన్నే బేస్గా చేసుకొని ఒక మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీరు దాని మీద ఆ యొక్క లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. సో ఇండికేటర్స్ అనేది వర్క్ అవ్వ అందుకోసమే. సో ఇక్కడ చూడొచ్చు, రెసిస్టెన్స్, సపోర్ట్ రెసిస్టెన్స్ అని యూజ్ చేస్తారు కదా. సో ఇక్కడ నేను ఒక ఇక్కడ రెసిస్టెన్స్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తాను ఈ యొక్క ఏరియాను. సో అయినా కూడా మనకి ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఎందుకు అంటే చెప్పాను కదా, సైకాలజీ. ఇక్కడ సైకాలజీ నేను రీచ్ చేశాను. సో సైకాలజీ తెలియనప్పుడు ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, ఈ యొక్క రిజెక్షన్ పాయింట్ తర్వాత సెల్ ట్రేడ్ తీసుకుంటారు, బట్ అక్కడ లాస్ అవుతుంది. సో బికాస్ మీకు సైకాలజీ తెలిసినట్టయితే ప్రీవియస్గా మనకి బయర్స్ సెల్లర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నారు, సో దాన్ని ఎప్పుడు మనము ఒక కన్ఫర్మేషన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎప్పుడు అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ట్రేడింగ్లో. మనకి కన్ఫర్మేషన్ లాగా ఉన్నా కూడా సమ్ టైమ్స్ మనకి మోస్ట్లీ ట్రాప్స్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఓటీసీలో ఎర్రర్ క్యాండిల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ సైకాలజీ మీకు తెలిసినట్టయితే ఆ ఎర్రర్ క్యాండిల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మార్కెట్ ఎక్కడ వరకు టార్గెట్ రీచ్ అవుతాయని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట ఎనాలిసిస్లో. సో డెఫినెట్లీగా లెర్నింగ్ మీద, ఎందుకంటే నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. సో ఇక్కడ 100% ఏది కాదు. ముఖ్యంగా ట్రేడింగ్ అనేది ప్రొబాబిలిటీస్ మీద డిపెండ్ అవుతుంది. సో నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. ఎందుకంటే ఆ మార్కెట్లో మీరు మీకున్న కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, మీ యాక్యురసీ అనేది డెఫినెట్గా ప్రాక్టీస్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్లీగా మీరు నేర్చుకోవాలి. అట్లాగే నేర్చుకుంది డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో డెమోలో ప్రాక్టీస్ చేసి ఒక యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మీరు రియల్ ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. సో డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ ఫోకస్ అనేది ఉంటే కనుక మీరు ఈ ప్రైజ్ యాక్షన్లో కానివ్వండి, ఎస్ఎంసీలో కానివ్వండి, ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది గెయిన్ చేయగలుగుతారు. సో ఆ పేషెన్స్ లెవెల్ అనేది ఉండాలన్నమాట ముఖ్యంగా. సో ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు, నేను ప్రాపర్గా స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా నేను అనాలిసిస్ చేస్తున్నాను. కన్ఫర్మేషన్స్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ మనం పేషెన్స్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు ట్రేడ్స్ అనేది. డెఫినెట్లీగా మార్కెట్ కన్ఫర్మేషన్స్ ఇస్తుంది. సో ఆ యొక్క ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ ఆపర్చునిటీ మనం ఇక్కడ ఎనాలిసిస్ చేసేటప్పుడు మనకి స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, సో సైకాలజీ వైజ్గా మనం ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేస్తున్నప్పుడు, అంటే మనకు ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం క్లియర్ కట్గా ఏ మార్కెట్ అయినా, నేను ఎవ్రీ మార్కెట్ గురించి చెప్తాను, స్టాక్స్ కావచ్చు, కమోడిటీ, ఫోరెక్స్, సో టోటల్గా వరల్డ్ వైడ్గా ఎన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్లో మీరు ట్రేడ్ చేసే వాళ్ళైనా కానీ మీరు ప్రాపర్గా అనాలిసిస్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది మీకు ఉంటుంది. సో నాలెడ్జ్ లేనప్పుడు డెఫినెట్లీగా లాస్ అవుతుంది. అది సింపుల్ అన్నమాట. నేను ఎవ్రీ యూట్యూబ్ వీడియోలో నేను అదే చెప్తుంటాను. సో అందుకోసమే మీరు డెఫినెట్లీగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటూ మీ యొక్క ప్రొఫెషన్, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఎనీ ఎంప్లాయ్ కావచ్చు, మీ యొక్క వర్క్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ దీని మీద డైలీ ఒక 1-2 అవర్స్ లేదా మీకు ఫ్రీ ఉన్నప్పుడల్లా ఈ యొక్క సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేసి నేర్చుకోండి. సో ఆ యొక్క కైండ్ ఆఫ్ ఫోకస్ అనేది డెఫినెట్గా ఒక కన్సిస్టెన్సీ అనేది చూపెట్టండి. సో ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మీరు ఆ ఫోకస్ అనేది అట్లాగే ఉండాలన్నమాట. సో డెఫినెట్లీగా ట్రేడింగ్ అనే సబ్జెక్ట్లో ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఆ యొక్క కన్సిస్టెన్సీ అని ఉండాలి. అంటే మీరు ప్రాక్టీస్ చేసేది, లెర్నింగ్ అనేది, ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా ఒక కన్సిస్టెన్సీగా, అంటే గివప్ అంటే నెవర్ గివ్ అప్ అనే ఒక కైండ్ ఆఫ్ సైకాలజీతో మీరు ఆ కైండ్ ఆఫ్ ఒక లెర్నింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో అది స్టార్ట్ చేసిన తర్వాత అది అలాగే కంటిన్యూ చేయాలి. సో డెఫినెట్గా మీకు ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేయండి. సో ఒక ఫేక్ కైండ్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని, ఇండికేటర్స్ అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని మీరు సెర్చ్ చేయండి ఎక్కడైనా కానీ. సో ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్ ఇక్కడ బయర్స్ ఏమాత్రం ఇక్కడ వాళ్ళ యొక్క గివప్ అనేది ఇవ్వట్లేదు. సో తర్వాత వాళ్ళు కంటిన్యూ సైన్ ఇస్తూ
సెల్లర్స్ ఇక్కడ వీక్ అవ్వడం జరిగింది. సో డైరెక్షన్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూడండి ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అంటే వాళ్ళ యొక్క మూమెంటం అనేది లాస్ అవ్వడం. సో ప్రీవియస్గా కూడా హిస్టరీలో మనకు బయర్స్ యొక్క స్టోరీలో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆ కన్ఫర్మేషన్తో నేను సూర్య ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అంటే మనం ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ స్టోరీని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే డెఫినెట్లీగా అనాలిసిస్ అనేది క్లియర్ కట్గా చేయగలుగుతాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రాపర్గా అంటే ఇక్కడ నేను ప్రతిదీ ఒక పేషెన్స్తో ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్తో నేను చూసి నేను తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ట్రేడ్ని కానీ. సో దాని వెనకాల మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ అంటే మీరు సైకాలజీ మీద ఫోకస్ చేయండి, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా ట్రెండీ మార్కెట్ స్ట్రక్చర్లో ఉండేటి మనకి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ స్ట్రక్చర్ వైజ్గా మార్కెట్ ఏ రకమైన ప్రైజెక్షన్ని క్రియేట్ చేస్తుంది అనేది మీరు రీచ్ చేయగలగాలి. సో సైకాలజీలో బయర్స్ యొక్క సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మీరు వీక్నెస్ కానివ్వండి, వాళ్ళ కంటిన్యూషన్ కానివ్వండి, లేకపోతే రివర్సల్ సైన్ కానివ్వండి, మీరు సైకాలజీలో రీచ్ చేయగలుగుతారు. సో వాటి రెండింటిని స్ట్రక్చర్ ప్రొజెక్షన్ని, సైకాలజీ ప్రొజెక్షన్ని మీరు రెండింటిని కంబైన్ చేయాలి. అప్పుడు ఇంకా బెటర్గా యాక్యురసీ ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. సో ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఒక కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్గా మనం ఒక సెషన్ని ఫాలో అవ్వాలి. ఒక కైండ్ ఆఫ్ టార్గెట్ని హిట్ అయిన తర్వాత మనం ఓవర్ ట్రేడింగ్ చేయకుండా స్ట్రిక్ట్గా రూల్స్గా ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఓవర్ ట్రేడింగ్ చేస్తే ఉన్న ప్రాఫిట్ కూడా లాస్ అయిపోతుంది. కాబట్టి డైలీ టార్గెట్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అదే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.